హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారు అందరూ? ఇవాళ 2 రెసిపీలతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటండి అది అంటారా? అది స్వీట్ బూందీ, తర్వాత ఉసిరి ఆవకాయ. ఉసిరి ఆవకాయ మామూలుగా చాలా రకాలుగా వేసుకుంటారు. ఇది ఇంకో రకంగా వేసాను, చెప్తాను. ఫస్ట్ బూందీ, స్వీట్ బూందీ. స్వీట్ బూందీ ఎలా చేయాలి? ఈ శనగపిండి తీసుకోవాలి. శనగపిండి, ఇది శనగపిండి తీసుకుని దీన్ని ఏం చేయాలి? గిన్నెలో వేసేసి 1 గ్లాసు 2 గ్లాసులు తీసుకుని, ఏ గ్లాస్ అయినా సరే 2 గ్లాసులు తీసుకుని ఇలా కలపాలి. ఇలా ఇలా రావాలి కాన్సిస్టెన్సీ. ఇలా కలపాలి. కలిపి అప్పుడు నూనె పెట్టుకోవాలి స్టవ్ మీద. నూనె పెట్టుకుని ఇది ఇలా పెట్టి నూనెలో ఇలా వేయాలి. ఇందులో పిండి వేసేసి ఇలా 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 కలపాలి. అప్పుడు చాలా వేడి వచ్చేస్తుందండి. జాగ్రత్తగా ఒక్కసారి స్లో చేయకూడదు, హైలోనే ఉంచాలి. ఇది వేయాలి. ఇప్పుడు గరిటెలు ఉంటాయి, స్వీటు బూందీ దూసే గరిటెలు వేయాలి. నాకు గరిటె లేక నేను దీంతో వేసాను, కొంచెం ఇబ్బంది పడ్డాను. మీరు గరిటెతో వేసుకుంటే ఈజీ అనమాట. ఆ గరిటెతో వేసుకోండి. అక్కడికి బూందీ దూసేస్తాం. అదేంటంటే మెత్తగా తీయకూడదు, కొంచెం ఒక మాదిరిగా తీయాలి. స్వీట్ బూందీ కదా. ఈ స్వీట్ ఏం చేస్తాము? 2 గ్లాసులు పిండి పోసాము, 4 గ్లాసులు పంచదార పోయాలి. ఇంత గ్లాసులు అయినా 4 గ్లాసులు రవ్వ పోయాలి. రవ్వ కాదు, పంచదార పోయాలి. పోసేసి అది పాకం రానివ్వాలి. ఇలా పాకం రావాలి. ఇలా అంటే ఇలా రావాలి. అలా పాకం వచ్చేసాక అది కట్టేసేయండి. ఈ బూందీ దూసేసి అందులో పోసేసేయండి. ఇలా 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 కలపాలి. ముద్ద చుట్టకూడదు. ముద్ద చుట్టకుండా ఇలా ఇలా పొడిగా రావాలి బూందీ. అర్థమైందా? పొడిగా వస్తే మనకి బూందీ, స్వీట్ బూందీ రెడీ అయిపోతుంది. నేను కలర్స్ వేశాను. గ్రీన్ కలరు, అవి పర్పుల్ కలరు, అవి వేశాను. నేను వీడియోలో చూపించాను, చూడండి. ఇలా తిప్పి వేయడానికి, మీకు ఇది చూపించడానికి నాకు అవ్వలేదు. ఎందుకంటే వీడియో వేరే వాళ్ళు తీసేదానికి ఉండాలి కదా. ఇప్పుడంటే మాకు ఒక అమ్మాయి తీస్తుంది. ఆ రోజు లేట్ అయిపోతే అమ్మాయి వెళ్ళిపోతుంది. అందుకని ఇలా తీసి నేను చూపించలేదు, అందుకనే ఇది చూపిస్తున్నాను. సరిపోయిందా? స్వీట్ బూందీ ఆ రకంగా వీడియో చూడండి, అయిపోతుంది. ఎక్సలెంట్ రెసిపీ అండి. స్వీట్ బూందీ ఎంత బాగుందో, అసలు కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఉంది, ఏది? ఉసిరికాయ ఆవకాయ. ఉసిరి ఆవకాయ ఎలా పెట్టాలి? దీంతో మగ్గిచ్చేస్తారు. బూర్లు ముక్కుట్లు వేసి మగ్గిచ్చి చేస్తారు. అలా కాకుండా పచ్చివే ఇలా ఉన్నాయి కదా, వీటిని చాకుతో కట్ చేసేసుకోవాలి. అన్నిటినీ చాకుతో కట్ చేసేసి గింజ తీసేయాలి. తీసేసి ఈ కారం టీ గ్లాసుడు కారం సరిపోతాయి. ఎంత? 1/2 కిలో కాయలు తీసుకున్నాను. 1/2 కిలోలో ఇదిగో 3 ఉంచాను, అన్నీ వేసాను. ఈ కారం తీసుకోండి. ఇదేంటి? 3 మ్యాంగోస్ కారం గ్లాసుడు, ఆవు పిండి వెల్తిగా గ్లాసుడు, ఇదేమో కొంచెం మెంతి పిండి, కొద్దిగా ఇంత మెంతి పిండి. తర్వాత 1/2 గ్లాసు కంటే పైకి ఉప్పు వేసేసి కలిపేసేయాలి. కలిపేసి పెట్టేసి 2 రోజులు అయ్యాక వేసుకోండి. ఎంత అద్భుతంగా ఉందో, ఎక్సలెంట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. మీరు ట్రై చేస్తారా? ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇప్పుడు ఆవకాయ కలిపాము. ఆవకాయలో ఏ నూనె వేస్తారండి అని అడుగుతారు మీరు. అది వేరుశనగ నూనె వేసానండి, అందుకని మళ్ళీ చెప్దామని చేశాను. వేరుశనగ నూనె వేయండి. దానికి సరిపడా ఇలా కలిపితే మనకి తెలిసిపోతుంది కదా, ఎంత కావాలో అంత వేసేసుకోండి. దానికి నూనెకి పెద్ద లెక్కేం లేదు, కొంచెం ఆవకాయలే కదా, అందుకని చూసి కలుపుకోండి. నూనె ఒకటి అన్నీ చెప్పాను, నూనె ఒకటి చెప్పలేదు. ఏ నూనె పోస్తారు అనేది చెప్పలేదు. అది ఏ నూనె?
శనగ నూనె వేరుశనగ నూనె పోసుకోండి. బాయ్.